హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు మామిడికాయతో పులిహోర చేసి చూపిస్తున్నాను. ముందైతే మామిడికాయనైతే మంచిగా పైన ఈ తోలంతా తీసేసుకోవాలండి. తోలు తీసుకొని ఇలా తురుముకోవాలి, మంచిగా సన్నగా ఇలా తురిమి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే కడాయి వేడైపోయింది, దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాం కదండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. నూనె అయితే మంచిగా మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మిరపకాయలు కూడా మంచిగా ఎర్రగా గోలాలండి. ఇప్పుడైతే దీంట్లో మనం పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం వేగాలి. ఒక చిన్న స్పూన్ అంతా మినపప్పు వేసేసుకోవాలి. మినపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పటి వరకు వేయించుకోండి. గుప్పడాన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. మనం మార్నింగ్ టిఫిన్ తినడానికైనా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర. ఇవైతే మంచిగా వేయిపోవాలి, పల్లీలు మినపప్పు. ఇప్పుడైతే మంచిగా వేయిపోయింది కదండి తాలింపు అంతా. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచిగా కరకరలాడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపుని మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడైతే పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు మనం తురుపుకున్న మామిడికాయ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకోవాలండి. అంతా తాలింపు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడైతే ఇది అయితే మంచిగా కలిపేసుకున్నాం కదండి. ఇది మనం ఇలా చేసుకొని ఎక్కువ కన్సిస్టెన్సీ చేసుకొని కూడా ఒక్కసారి చేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1 వీక్ వరకు కూడా ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి రైస్లో కలిపేసుకోవచ్చు. ఇప్పుడైతే దీంట్లో కొంచెం సరిపడా అంతా ఉప్పు అయితే వేసేసుకుందాము. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి, ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఇది అయిపోయిందండి. దీంట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందని. చూడండి, చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే అది రెడీ అయిపోయిందండి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసి రైస్లో కలుపుకోవడమే దీన్ని. ఇది పచ్చివాసన పోతే 2-3 రోజుల వరకు నిలిచి ఉంటుంది అన్నట్టు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే వారం వరకు అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి అయితే ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము తాలింపు అయితే ఇందులో వేసేసుకోవాలండి. రైస్లోకి మీకు కావాల్సినంత వేసుకొని కలుపుకోవడమే. వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం రైస్లో మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా కిందకి మీదకి అంతా కలిపేసుకోవాలి. చూడండి, చూస్తున్నారు కదా మొత్తం రైస్లోకి ఎలా కలిపేసుకున్నాం అనేది. ఇలా కలిపేసుకోవాలి. కొంచెం పసుపు అయితే తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, చాలా ధూపు అవుతుంది. అందుకోసం అనేసి మేము కొంచెం పసుపు తక్కువ వేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడైతే అయిపోయినట్టే. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye bye.